భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ సంవత్సరం సంక్రాంతికి వస్తున్నటువంటి 3వ సినిమా రవితేజ గారు, తిరుమల కిషోర్ గారు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా మీద నాకు 3 మేజర్ కంప్లైంట్స్ ఉన్నాయి. అవేమిటంటే 1 వల్గారిటీ, 2 రైటింగ్, 3 ఐడియాలజీ. ముందుగా వల్గారిటీ గురించి మాట్లాడతాను. మీరు సంక్రాంతి కోసం ఒక సినిమాని తీస్తున్నప్పుడు ఆడవాళ్ళని, ఫ్యామిలీస్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీస్తున్నప్పుడు ఎలా తీయాలి? అందరికీ నచ్చే విధంగా తీయాలి. సినిమాలో వల్గారిటీ ఎంత ఎక్కువగా ఉందంటే హీరోయిన్స్ని వారి అంగాంగాలని చూపిస్తూ ఫ్రేములు పెట్టడము, ఎక్స్పోజింగ్ చేయడము, వారి యొక్క నావెల్ మీద, వారి యొక్క థైస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఫ్రేములు పెట్టడము. ఒక సాంగ్ ఉంటుంది, అది 2 హీరోయిన్లతో. ఆ సాంగు ఎంత క్రింజ్గా ఉందంటే నాకే చూడడానికి కొంచెం సిగ్గేసింది. ఆ స్టెప్పులు ఏంట్రా, ఆ కొరియోగ్రఫీ ఏంట్రా అంత దారుణంగా, అంత వల్గారిటీతో ఉన్నాయని అసలు ఎలా పెడతారండి అంత వల్గారిటీతో? అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్, ద్వంద్వార్థాలు ఎంత అంటే ఏదో అవి కామనే అన్నట్టు రాసేసారు. అవి వింటున్నప్పుడు కూడా చాలా జుగుప్సాకరంగా అనిపించాయి. అంటే నేను ఏదో పెద్ద శుద్ధపూసలాగా మాట్లాడుతున్నాను కాదు. మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చేలా తీయాలి. మీరు ఎంత డబుల్ మీనింగ్తో, ఎంత వల్గారిటీతో హీరోయిన్స్ని అంత ఎక్స్ప్లాయిట్ చేస్తే ఆడియన్స్కి ఎందుకు నచ్చుతుంది సినిమా? ఇంకా రెండోది రైటింగ్. నాకేమనిపించిందంటే ఈ సినిమా యొక్క రైటర్ కానీ, డైరెక్టర్ కానీ ఫస్ట్ హాఫ్ రాసేసి అక్కడి నుంచి షూటింగ్కి వెళ్ళిపోయారేమో, సెకండ్ హాఫ్ వీళ్ళ దగ్గర కథ లేదేమో, అందుకని సెకండ్ హాఫ్ అంత వీక్గా ఉందేమో అనిపించింది. ఫస్ట్ హాఫ్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. అసలు కాన్ఫ్లిక్టే తీసుకున్న ప్లాట్ పాయింటే అంత గొప్ప పాయింట్ ఏమి కాదు. అండ్ దానికి ట్రీట్మెంట్ కూడా చాలా రొటీన్గా చేశారు. అయినప్పటికీ కూడా ఫస్ట్ హాఫ్ మనకి ఎగ్జైటింగ్ గాను, కామెడీ తెప్పిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్ అనేది లైవ్లీగా ఉంటుంది, మనకి నవ్వు తెప్పిస్తుంది, ఆ కాన్ఫ్లిక్ట్ బలంగా అనిపిస్తుంది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఇంటర్వెల్కే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఎండ్ అయిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ సినిమా యొక్క కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటంటే పెళ్ళి అయిపోయినటువంటి ఒక వ్యక్తి ఇంకో అమ్మాయిని పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకో అమ్మాయిని ప్రేమిస్తే ఆ భార్య, ఆ గర్ల్ ఫ్రెండ్, ఈ భర్త మధ్యన ఎలాంటి సంఘర్షణలు వచ్చాయన్నది ఈ కాన్ఫ్లిక్ట్ పాయింట్. ఎప్పుడైతే హీరో ఇంటర్వెల్కి వెళ్ళి తను ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్కి నాకు పెళ్ళి అయిపోయింది అని చెప్పేశాడో అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది ఎండ్ అయిపోయింది. అక్కడతో సెకండ్ హాఫ్కి కావాల్సిన ఆ ఎగ్జైట్మెంట్ అనేది చచ్చిపోయింది. సెకండ్ హాఫ్కి వాళ్ళకి సరైన ఎగ్జైటింగ్ సరంజామా అనేది దొరక్కపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే ఏవేవో సీరియల్ సాంగ్స్ని రీమిక్స్ చేసి, పాటలు పెట్టి, అర్థం లేని వల్గారిటీ సాంగ్స్ పెట్టి, అండ్ కమెడియన్స్తోనూ విలన్స్ని తీసుకొచ్చి ఏవో గేమ్స్, అంతాక్షరి, తొక్కుడు బిళ్ళ ఇలాంటి గేమ్స్ అన్ని ఆడిపించి సాగదీశారు. ఏమీ లేదు అక్కడ, సొల్లు నింపుకుంటూ రాశారు సెకండ్ హాఫ్ అంతా. లిటరల్గా కాన్ఫ్లిక్ట్లో ఉన్నటువంటి బలం వల్ల ఫస్ట్ హాఫ్ ఎంత ఎగ్జైటింగ్గా, అంటే మరీ ఎగ్జైటింగ్ కాదు కానీ కామెడీ జనరేట్ అయింది న్యాచురల్గా. అదే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కామెడీ కాదు కదా, బాగా చిరాకు వచ్చేసింది. అండ్